50 డేస్ 50 ఇంగ్లీష్ సిరీస్ సజెషన్ ఛాలెంజ్‌లో ఇది డే 2. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది మాత్రం. ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ అదే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. అండ్ ఆ స్టోరీ లైన్ చూసుకుంటే 7 కింగ్డమ్స్ ఒక థ్రోన్ కోసం, ఒక పవర్ కోసం బిట్రేయల్ ఎవరు చేశారు, యాంబిషన్ ఎవరు చేశారు, థ్రోన్ ఎవరు గెలుచుకున్నారు అండ్ ఫ్యాంటసీస్ కానీ, వారియర్స్, క్వీన్స్ అండ్ డ్రాగన్స్ అన్నీ మిక్స్ చేసి మూవీ అయితే సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అసల ఐరన్ థ్రోన్ కోసం వాళ్ళు చేసే స్ట్రగుల్స్ గానీ, అసలు ఆ పొలిటికల్ డ్రామాస్ కానీ, ఆ ట్విస్టులు గానీ, ప్రతి సీజన్‌లో ఏదో ఒక ట్విస్ట్, ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒక ట్విస్ట్‌తో మైండ్ బ్లోయింగ్‌గా ఉంటది. అండ్ దిస్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీరీస్ ఎవర్ మేడ్ ఇన్ ఫ్యాంటసీ అని చెప్తాను నేనైతే. అండ్ ఐఎంబీడీలో దిస్ వాస్ 9.2 అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ సీరీస్ అయితే ఇది. అండ్ నేనైతే అసల ఈ సీరీస్‌ని బింజ్ వాచ్ చేసేసాను. అంత నచ్చింది నాకైతే. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అండ్ ఇదైతే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరైతే చూసేయొచ్చు. అండ్ పొలిటికల్ డ్రామాస్ కానీ, ఆ ట్విస్టులు గానీ, అండ్ ఆ ఐరన్ థ్రోన్స్ జరిగే సీన్స్ కానీ, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ కానీ, ప్రతి క్యారెక్టర్‌కి ఏదో ఒక యాంబిషన్ ఉంటది. వాళ్ళు ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు ఐరన్ థ్రోన్ కోసమే చూస్తుంటారు. స్టార్క్స్ ఉంటారు, మన లానిస్టర్స్ అండ్ నైట్స్ ఎవ్రీవన్ లైక్ గ్రే జాయ్స్ చాలా మంది ఉంటారు. అండ్ వాళ్ళందరూ కలిసి ఆ ఐరన్ థ్రోన్ ఎలా సాధించారు, ఎలా బిట్రేయల్ అయ్యారు సమ్‌వన్ అండ్ డ్రాగన్స్ ఎలా యూజ్ అయినాయి ఆ వార్ ఫీల్డ్స్‌లో అనేది ఈ స్టోరీ. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఎవరైనా చూసుంటే సీరీస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చూడనోళ్ళు వెళ్లి చూసి వచ్చి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో మంచి సీరీస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బై.